వస్తుంది ఆమెనే కదా మన వీడియోలో చెప్పింది. ఫోటో పంపించింది. ఏం చేస్తారు తుప్పల్లో? నేనేదో చేస్తాను ఇప్పుడు, నీకేమైంది? బయటికి రా, బయటికి చక్కగా నువ్వు మాట్లాడవేంద్రా? నీకేమైనా నీకేమైతా నీకేమైతా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఐ. సో ఈరోజు వచ్చేసి ఒక అతను అయితే మనకు ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం ఎలాంటిది ఏందనేది మనం తెలుసుకొని ఈరోజు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకు కంప్లైంట్ ఇచ్చిన అతను మన దగ్గర రాలేదు. అతను అయితే ఫోన్ చేసి అతని ప్రాబ్లం అనేది డీటెయిల్గా షేర్ చేసుకున్నాడు. ఒకసారి ఆ వాయిస్ వినండి ఫ్రెండ్స్. హలో హలో, చెప్పండి ఎవరు? సార్, సీక్రెట్ ఐ ఛానలేనా? అవును, సీక్రెట్ ఐ ఛానల్ చెప్పండి. సార్, నాకు వచ్చిన ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని అదే మీకు చెప్పుకుందామని ఫోన్ చేశాను సార్. నా భార్య చనిపోయి ఒక 5 years అబవ్ అవుతుంది. 5 years అవుతుందా? ఓకే. 5 years అవుతుంది. నాకు ఒక 25, 26 ఒక సన్ కూడా ఉన్నాడు. ఓకే. అయితే ఏమైందంటే 4 years బట్టి ఒక ఆమెను నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఒక ఆమెతో పెళ్లి చేసుకున్నారా లేదా చేసుకోకున్నారా? అంటే సహజీవనం చేస్తున్నాం సార్. సహజీవనం చేస్తుండే. ఓకే. అవునండి, సహజీవనం చేస్తున్నాం. అయితే ఈ మధ్య ఒక 2 years నుంచి ఆమె మంచిది కాదని తెలిసింది. తర్వాత ఎవరు పడితే వాళ్ళతోనే తిరగటం, కొంచెం అది ఒక రకంగా ఒక వ్యసనానికి బానిస అయ్యింది ఆవిడ. అంటే ఏమంటారు, డైరెక్ట్ చెప్పండి. ఆమె ఏం చేసి వేరే వాళ్ళతో విక్రమ సంబంధం పెట్టుకుంటుంది. నన్ను దూరం పెడుతుంది. ఓకే. తర్వాత నా కొడుకున్నాడు, ఒక 25, 26 years కొడుకున్నాడు, వయసుని కొడుకు. వాడితో కూడా సంబంధం పెట్టుకుంది. అంటే నీ కొడుకుతోట? నా కొడుకుతో కూడా సంబంధం పెట్టుకుంది. తను ఎట్లా తయారైందంటే తనకి ఒక సుఖపడ్డం తప్ప వేరే ఆలోచన ఏమి లేనట్టు నాతో 4 years నాతో కమిట్మెంట్ అయ్యి రిలేషన్షిప్ సహజీవనం సాగిస్తూ ఈ రోజు నేను లేని టైంలో నా కొడుకుతో కూడా ఆమె సహజీవనం చేస్తుందంటే ఎంత దారుణం సార్. అందుకే ఆ ప్రాబ్లం చెప్పుకోవడానికే ఫోన్ చేశాను. ఎంత ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు దానికి? బుద్ధి ఏం లేదా దానికి? ఏం తెలియదు. అలాంటిదాన్ని ఎట్లా నువ్వు సహజీవనం ఉన్నావు? మరి నువ్వు ఫస్ట్ కనెక్ట్ అయింది, మంచిదనిలా ఉంది. మంచిదనిలా ఉంటే నేను నమ్మా. ఎలాగా భార్య లేదు కదా, నేను కొంచెం సుఖపడవచ్చు కదా అని నేను ఆ విధంగా ఆలోచించాను తప్ప వేరే రకంగా నేను ఆలోచించలేదు. కానీ ఈ రోజు నేను కట్టుకునే ఇల్లుకి నేనే నిప్పెట్టుకున్నట్టు. ఆడోళ్ళు ఎలాంటి వాళ్ళు ఏందనే చూడాలి. ఆమె బిహేవియర్ ఉన్నప్పుడే దూరం చేసేది ఉండే. ఇంటి దాకా తెచ్చుకొని సహజీవనం ఎట్లా చేసుకుంటారు మీరు మీ కొడుకు పెట్టుకొని? అవి ఏవి తెలవలేదు సార్. నాకు ఆ ఆలోచన అనేది రాలేదు సార్. నా ఆలోచన భార్య పోయిన తర్వాత నా ఆలోచన కుటుంబం మీద, అదే నా కొడుకు మీద నేను ఫోకస్ పెట్టాను. కానీ అనుకునే కారణాల వల్ల ఈమె నాకు ఎంటర్ అయ్యింది. ఎంటర్ అవ్వడం, ఆమెతో నేను ఈ సహజీవనం చేయడం, అక్కడ నుంచి ఆమె నా కొడుకుపై కన్నేసింది. నన్ను ఎట్లా తను లొంగ తీసుకుందో, నేను లేనప్పుడు కూడా నా కొడుకును కూడా అలాగా లొంగ తీసుకుని తనను గుప్పెట్లో పెట్టుకుని తన వ్యసనాలకి తనను వాడుకుంటుంది. తన సుఖానికి తనని ఒక ఇది చేసింది. ఈ పరిష్కారానికి ఏదైనా మీరు ఇచ్చేయండి సార్, పరిష్కారం చేయండి సార్ ఈ ప్రాబ్లానికి. సరే, మీరు ప్రాబ్లం నాకు అర్థమైంది. మనం ఏం చేద్దామంటే, మీరు నాకు ఒకసారి అడ్రస్ అవి నాకు చెప్పారు అనుకో, ఫాలో అయ్యి ఏం చేస్తున్నారు ఏందని పట్టుకొని నీతోటి మాట్లాడిపిస్తాం. మరి ఓకే సార్, ఓకే సార్. అయితే ఇప్పుడు తన చేసిన ఆ తప్పు పనికి యథార్థంగా అడిగే శక్తి నాలో లేదు సార్. ఎందుకంటే వయసుని కొడుకు ఉన్నాడు. వయసుని కొడుకు ఉంటుండగా నేను అడగలేను. ఎందుకంటే నాతో సహజీవనం చేసిన ఆవిడ నా కొడుకుతో సహజీవనం చేస్తుందంటే అది ఎలా ఉన్నదంటే చెప్పుకోలేని అంత ఇది. అందుకే నేను మీకు చెప్పుకుంటున్నాను సార్, దీనికి పరిష్కారం మీరు చేస్తారని. సరే, మీరు ఏంటంటే మీరు రాకపోయినా అవసరం లేదు, నేను వాళ్ళకి ఫాలో అవుతా.
ఎక్కడ పోతుర్రో పట్టుకుంటా, ఏడికి వెళ్తారో అన్ని పట్టుకొని అలా డైరెక్ట్గా రిటర్న్గా పట్టుకొని ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తా. ఆమెకి కూడా బుద్ధి చెప్తా, ఇంకోసారి మీ జోలికి రాకుండా అయితే చేస్తా. సరేనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా ఆయన ప్రాబ్లం ఎలాంటిది ఏందనేది. ఆయన ఎంత తపన పడుకుంటా చెప్తున్నాడో, కన్నా కొడుకు అట్లా చేస్తున్నాడు, ఆయన చెప్పలేకపోవడం. సో ఆ కేసుని మనం అయితే తీసుకుంటాం. సో అతను మనకి లొకేషన్ అయితే పెట్టిండు. ఆ లొకేషన్కి అయితే మనం వెళ్తున్నాం. అతను పెట్టిన లొకేషన్ వచ్చి మనకి బోడుప్పల్కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో మన కంప్లైంట్ ఇచ్చిన అతను అయితే రామారావు. సో రామారావు వచ్చేసి మనకి ఎవరితో అయితే ఆంటీతో సహజీవనం చేసిండో ఆ ఆంటీ వాళ్ళ అడ్రస్ ప్లస్ ఆమె ఉంటున్న ఇల్లు ఒక ఫోటో మనకి పెట్టిండు. సో మనం గుర్తుపట్టడానికి ఆ ఆంటీ ఫోటో, వీళ్ళ కొడుకు ఫోటో కూడా పెట్టిండు. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది స్క్రీన్ పైన వాళ్ళ డీటెయిల్స్ అనేది. ప్రతిదీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మేమైతే ఆమె ఉంటున్న ఇల్లు పక్కన ఒక గల్లీ ఉంది, ఆ గల్లీ పక్కన అయితే మేము వెయిట్ చేస్తున్నాం. ఆమె బయటికి రాగానే మేము ఆమెను గుర్తుపట్టి ఇంకా ఫాలో అవుతాం. చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది. ఫోటో పంపించింది. సో ఇప్పుడే ఎవరో అయితే వచ్చిండో ఆయనైతే మేము గమనించి చూడగా వాళ్ళ కొడుకే అతను ఫోటో పెట్టిన ఆయన సేమ్ ఉన్నారు. సో మేమైతే వీళ్ళిద్దరిని ఫాలో అవుతున్నాం. మేము వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఏ అనుమానం రాలే, ప్లస్ డౌట్ గిట రాలే. ఎందుకంటే మేము ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి మేమైతే ఇప్పుడు ఫాలో అవుతున్నాం. చూద్దాం వాళ్ళు ఎక్కడ వెళ్తారు ఏందనేది. వాళ్ళని ఫాలో అయ్యి ఈరోజు వాళ్ళ బండారం బయట పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో వాళ్ళ లోపల అయితే వెళ్ళిరు. నువ్వేం చేయంటే అక్కడ పోయి మనం మాట్లాడలేము, కానీ అటు సైడ్ చెట్టు ఉందా, చెట్టు దగ్గర పోయి కెమెరా పెట్టు. నేను మ్యాక్సిమం అటు తీసుకొస్తాను. సరే, ఓకే, కెమెరా పెట్టు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటని కాదు, ఇక్కడ వచ్చి మాట్లాడు. ఇక్కడ రామా, ఏం చేస్తున్నాడు?
సరే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎందుకు రావాలి ఒక్క నిమిషం ఇక్కడ వచ్చి మాట్లాడితే అయిపోతుంది. ఎందుకు రావాలి చెప్పు, ఎందుకు రావాలి చెప్పు. నేను చెప్తా కానీ ఎందుకు దేనికి ఎండ కొట్టట్లే మీకు ఇక్కడ ఎండ పండ మీకు ఎందుకు ఎండ కొడుతుంది అందుకే అక్కడ పోయి మాట్లాడదాం. అవసరం నువ్వెవరు అసలు ఎవరు భయ నువ్వు ముందు సరే బయటికి వచ్చి మాట్లాడు ఇక్కడ. ఎందుకు రావాలి భయ? ఇప్పుడు రా రమేష్ ఏం చేస్తావు తుప్పల్లో? మేము ఏదో చేస్తున్నాం ఇప్పుడు నీకేమైంది? ఇప్పుడు పోయి మాట్లాడదాం. ఎండ కొట్టట్లే అమ్మ నీకు? ఎండ కొట్టట్లేదు, మేము పులిహోర కలుపుకుంటాం. మీకు ఏం కావాలంటే చెప్పండి. ఏం పులిహోర కలుపుతాం? ఏదో ఒక పులిహోర ఇక్కడ వచ్చి అదే కలప నీకు వచ్చినా మీరు? అదన్నీ కాదు కానీ మాట్లాడతా ఏందో కానీ ఇక్కడ ఫస్ట్ బయటికి రా. బయటికి సరే దా మరి చొక్కా వదులుతా కదా. అప్పటి నుంచి పిలుస్తుంటే వస్తలేవు మళ్ళీ ఇప్పుడు ఇది అంటున్నావు. నిన్న ఎవరో చెప్తా కానీ ఇక్కడ ఎందుకు వచ్చావు అక్కడికి? ఆమె అక్కడ ఉండిపోయింది రమ్మన్నా. వెనకాల ఉండిపోతున్నాయి కదమ్మా రానికి. ఏమైంది ఇబ్బందా? ఇవన్నీ కాదు ఇక్కడ. నేను అట్లానే ఇక్కడ ఎందుకు వచ్చినా చెప్తా అంటున్నావు కదా. ఎవరో చెప్తా నీ ఇష్టం. మీ వచ్చి మాట్లాడి వెళ్తే అయిపోతాయి, లేదా మీకు అందరిని పిలిచి రచ్చ చేస్తాం. మళ్ళీ తుప్పల్లో పోయి ఏం చేస్తున్నావు? ఏం తుప్పల్లో ఏం చేస్తున్నావు ఆమెతో? కాదమ్మా కాదు. నీ వయసు ఎంత ఉంది ఆమెతో కలవానికి? వయసుకి ఆగు కాదు నువ్వు ఆగు. ఏందమ్మా దేనికి సంబంధం ఉంటుంది నీకు తెలియదా? అంటే నువ్వేమవుతావని అంటే ఏం పని చేస్తుంటావు నువ్వు? మరి ఏం పని చేస్తున్నావు అని ఇప్పుడు నువ్వు కాదు. ఎందుకని నేను చెప్తా కానీ నేను అవసరం అనేది చెప్తా కానీ ఒకటి చెప్పేది నువ్వు ఏమైనా వేరే డబ్బులకు పోయే రకం కాదు కదా. డబ్బులకి పోయమ్మా. ఒక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, బాధ ఉంటుంది, బంద్ ఉంటుంది. దేనికైనా వస్తావు. అన్నింటికి మీరు ఎలా ఊహించుకుంటే ఎలాగవుతుంది? ఊహించుకోవడం కాదు మరి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటున్నావు. నువ్వు అలాగ వచ్చాను చూసుకుని మాట్లాడుకోవడానికి వెళ్ళాలి. మాట్లాడడానికి తుప్పలు వెళ్ళాలా? అక్కడ తుప్పలు అది మా స్థలం. అది మాట్లాడాలి. స్థలం మీ స్థలమా? ఎప్పుడు తీసుకున్నారు? మస్తు ఉన్నారు మీ స్థలం అది. కింద సంవత్సరం కొన్నాం. నువ్వు అన్ని డ్రామాలు అన్ని చెప్పక ఎందుకు ఇట్లా మరి ఎందుకు? ఇగో చెట్ల బదుల్లో పోయి చేసే పనులు ఏమో ఎవరికి తెలియదు. ఏంది కథలు చేస్తున్నావు? ఏంది ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఆడ కనిపించట్లే నీకు? ఆల్రెడీ చూపించే తర్వాత చూపిస్తా కానీ ఇక్కడ చూపించేది కాదు. ఫస్ట్ నువ్వు ఆయన ఏమవుతాడా చెప్పు. నువ్వు మాట్లాడవేంద్రా? నీకేమైనా నువ్వు మాట్లాడవేంద్రా? నీకేమైనా కాదు ఏమైతే ఆమె వయసు కనిపి ఏదైతే ఏంద్రా ఫాల్తు బాడకవు. సిగ్గు శరం లేదు. ఆమె వయసు ఎంత ఉంది? ఇదే ఆయన ఏమైతే మర్యాదగా ఏమైతుందో చెప్తే చెప్పు, లేకుంటే ఎట్లా మూత అన్ని వలుగుతాయి మళ్ళీ అన్నట్టుగా. అవసరం అనేది నేను అవసరం ఏందమ్మా? నీకేమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా? వాడు చదువుకుని మధ్యలో మాట్లాడుతున్నా. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఒక 2 నిమిషాలు నేను మామతో మాట్లాడుతున్నా. నేను 2 నిమిషాలు మాట్లాడతా కాదు ఇట్లా అవన్నీ కాదు కానీ కాదు. ఆయన వయసు ఇప్పుడే చదువుకొని బాగుపడాల్సిన వయసు. ఆయన చెట్ల పొదల దాకా తీసుకొచ్చి ఏం చేసినానంటావు ఏందమ్మా నువ్వు? ఆయన చదువుకునేవాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆయన చెడగొడతలేవా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేం అసలేంది? నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు మాట్లాడ. నువ్వు ఫస్ట్ 2 నిమిషాలు వేసి మూతి వల్ల చెప్తా. 2 నిమిషాలు ఒక్క నేను మాట్లాడినా. దగ్గరని కాదు, వాడు చెడిపోతుండు. వాడు చదువుకునే వయసు అంది. ఎవరి కొడుకనే ఇప్పుడు ఎవరి కొడుకైనా ఉండొచ్చు. వాడు పిల్లోడు, వాడు చదువుకునే వయసు. వాడిని చెడగొడుతున్నావా లేదా నువ్వు? వానికి చెడగొడుతున్నావు ఎందుకు అంటున్నా? నువ్వే కదా చెట్ల పొదల దాకా తీసుకొస్తున్నావు. చెత్తనా కొడుకు నువ్వు చదువుకునే టైంలో బయటకు వచ్చి ఆమె ఎవరో తెలియదా? నీకు ఆమె ఎవరో తెలియదా? తెలుసు. ఏమైతే నీకు ఆమె ఎట్లా తెలుసు నీకు అంటున్నా? మర్యాదగా చెప్తే ఓకే, కథలు దెంగకు. నేను అదే చెప్తున్నా. ఎవరు ఆ మ్యాటర్ తీయనికే వచ్చినా. నీకు ఎట్లా పరిచయం ఆమె? ఎవరు ఎట్లా పరిచయం? మీ ఇంట్లో ఉంటాడా? ఈదిలో ఉంటాడు. ఈదిలో ఉన్న అందరిని అట్లా తీసుకొస్తా ఉంటావాను? ఈదిలో ఉన్న అందరిని అట్లా తీసుకొస్తా ఉంటావాను?
అందరినీ తీసుకొస్తే మరి ఏం మాట్లాడుతున్నావు కాదు నీకు